మా అన్న పవన్ అన్న వ్యక్తిత్వం, ఆయన నిజాయితీ అన్నీ నచ్చి నేను సభ్యత్వం తీసుకున్నా. ఎందుకు అంటే కష్టంలో ఉన్నవాడికి పవన్ అన్నకి అందుబాటులో ఉంటే ఆయన సొంత డబ్బులను పెట్టి వాడికి సాయం చేయగలడు. నేను కష్టంలో ఉన్నా, మా పవన్ నాకు నచ్చినాడు, నేను అందుకే వచ్చిన. సభ్యత్వం తీసుకున్నారు అంతే. అంటే మీకు రోజుకి ఎంత వస్తుంది తెలియదు, మీ కష్టం ఎంత వస్తుంది? 800 నా జీతం. మీ జీతం డైలీ కూలీ. నేను హెచ్పి గ్యాస్ డెలివరీ బాయ్ని ఫ్రమ్ తిరుపతి. 800-1000 రూపాయలు నా కూలి వస్తుంది. నా భార్యకి నా బిడ్డకి సరిపోతుంది, అంతకు మించి ఆశించేది ఏమీ లేదు. ఆ వచ్చిన డబ్బుల్లో మీరు సభ్యత్వం తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారి కోసం. అదే ఒక్కరోజు జీతం జనసేన కంటే 800 నేను పే చేసిన, ఎందుకంటే ఒక అభిమానిగా, అంతే తప్ప నేనేమో గొప్పవాడిని కావాలని నాకు తెలియదు, అంతే. ఇంకా తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోని వాళ్ళకి మీరేమైనా మంచి మెసేజ్ ఇస్తారా? నమ్మండి, తీసుకోండి, భవిష్యత్తు చూడండి, అంతే కదా. రైట్. జై జనసేన. జై జనసేన. హాయ్ హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు సయ్యద్ బాషా వీడియో అయితే సయ్యద్ బాషా గారి గురించి, తిరుపతికి దగ్గరగా ఉన్న ఒక మారుమూల ప్రాంతం నుంచి తిరుపతిలోకి వచ్చి నివాసం ఉంటున్న ఈ సయ్యద్ బాషా గురించి ఒక చిన్న వీడియో అన్నమాట. ఎవరు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇతని వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇతని మాటలు అలానే ఉంటాయి, ఇతని చేతలు అలానే ఉంటాయి. నా ఫ్యామిలీ కోసం నేను 800 సంపాదించుకుంటాను డైలీ. ఆ 800 రూపాయల్లో నేను 400 పెట్టి నేను జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నాను మేడం, మీరు ఇవ్వండి, మీరు సభ్యత్వం చేస్తారంట కదా, నాకు సభ్యత్వం కావాలి అని ముందుకొచ్చాడు సయ్యద్ బాషా. అసలు చిన్న డెలివరీ జాబ్ చేసుకుంటూ ఇంటింటికి వెళ్ళి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసుకుంటున్నాడు అతను. నేను క్వశ్చన్ వేశాను, ఎందుకండి 400 పెట్టి మీరు మెంబర్షిప్ తీసుకుంటారని అంటున్నారు, సభ్యత్వం కావాలంటున్నారు, మరి మీకు ఇందులో వచ్చే బెనిఫిట్స్ తెలుసా మీకు అంటే, నాకు ఏ బెనిఫిట్స్ అవసరం లేదు, నేను పవన్ అన్న అభిమానిని, నేను ఉన్న ఆయన కోసమే ఉంటాను, నా జీవితం పోయినా తన కోసమే వదిలేస్తాను అని ఒక చిన్న ఓడైతే చెప్పాడు. సో మరి ఇప్పుడు జనసేనలో సభ్యత్వం తీసుకుంటానంటున్నావు, నీకు ఏం కావాలి అసలు అని అంటే, నాకు దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే నాకు ఏమీ అవసరం లేదు, తిరుపతికి పవన్ అన్న కానీ వస్తే నాకు ఒక్కసారి పవన్ అన్నను కలిసే అవకాశం నాకు కావాలి, పవన్ అన్నతో ఒక ఫోటో కావాలి, నేను పవన్ అన్నని ఒకసారి చూడాలి, ఇంత దగ్గరగా నేను చూడాలి అనేది నా కోరిక అని చెప్పనేసి ఈ సయ్యద్ బాషా అన్నారు. అంటే ఒక మనిషిని ఇంత ప్రాణంగా కూడా ఇష్టపడతారా అని నాకైతే అనిపించింది. ఇప్పుడు పవన్ అన్నని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ పడని వాళ్ళు ఉంటారు, పడే వాళ్ళు ఉంటారు. కానీ సయ్యద్ బాషా గారు చెప్పిన విషయం ఏంటో తెలుసా, సభ్యత్వం తీసుకుంటున్నావు కానీ పవన్ కళ్యాణ్ని ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నావు అని అడిగితే తను చెప్పిన ఓడేంటో తెలుసా, నేను 5th క్లాస్ నుంచి నేను ఇష్టపడుతున్నాను, ఇప్పటికీ నా వయసు 60 అబోవ్ దాటింది, నేను ఇంక నుంచి ఎన్ని సంవత్సరాలు ఉంటాననేది నాకు తెలియదు, కానీ నేను ఉన్నన్ని సంవత్సరాల్లో తిరుపతికి పవన్ గారు వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి పవన్ అన్నతో ఫోటో దిగనిస్తావా పూజిత అని నన్ను అడిగాడు. సో నేను ఒక్కటే చెప్పాను, అన్న పవన్ గారు తిరుపతికి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి పవన్ అన్నతో మీకు ఒక ఫోటో నేను ఖచ్చితంగా ఇప్పిస్తానని అయితే నేను మాట ఇచ్చేస్తాను. సో సయ్యద్ బాషా గారి కోరిక నెరవేరాలని, పవన్ అన్నని చేరుకోవాలని, అండగా మనమందరం ఉండాలి, నిలబడాలి అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సయ్యద్ బాషా గారికి మనమందరం తోడు ఉండాలనేసి మీరు కూడా అనుకోవాలి, మనస్ఫూర్తిగా కోరుకోవాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.